ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఉన్నాము. ఇక్కడ రైతు రాజమల్లయ్య గారి పొలంలో మనం బత్తాయి తోటకి వాళ్ళది గ్రోతింగ్ లేదని చెప్పేసి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం మనది ఆర్డీవీ కంపెనీ మన కంపెనీది సంజీవని రికమెండ్ చేసాము. సంజీవనిలో మనకి యూమిక్ ఫల్విక్ అమైనో సీవీడ్ కాంబినేషన్ ఉంటుంది. వాళ్ళ గ్రోతింగ్ అనేది చెట్టు ఈ విధంగా ఉంది. ఇది 3 సంవత్సరాల మొక్క. గ్రోతింగ్ చాలా బాగుందని చెప్పేసి చెప్పడం జరిగింది రైతు. ఒకసారి చూడండి, మొక్కను మనం అబ్జర్వ్ చేసినట్టయితే చాలా బాగుంది. గ్రోతింగ్ కానీ, రూట్ డెవలప్మెంట్ కానీ, న్యూట్రియన్స్ కూడా కొంచెం మంచిగా తీసుకుంటుందని చెప్పేసి చెప్పారు. మొక్కను అబ్జర్వ్ చేసినట్టయితే చాలా పచ్చగా 3 సంవత్సరాల మొక్క దాదాపు 6 అడుగుల ఎత్తు వరకు ఎరిగింది మొక్క. చూడండి, ఆయన మనకి డ్రిప్లో ఎక్కించడం జరిగిందని చెప్పారు. ఎకరానికి 5 లీటర్స్ చొప్పున 15 days to 20 days మధ్యలో ఒకసారి నేను 5 లీటర్ చొప్పున వాడానని చెప్పారు. సో గ్రోతింగ్ కూడా మంచిగానే ఉంది. ఎదుగుదల అయితే సంబంధించి అయితే మొక్క బాగుంది. ప్రస్తుతం మనం కొండమల్లేపల్లిలో ఉన్నాము. ఇది నల్గొండ డిస్టిక్లో ఉంది. ఇక్కడ రాజమల్లయ్య గారి పొలంలో ఇది బత్తాయి చెట్లు మనం ఆర్డీ సంజీవ్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దాని రిజల్ట్ చూడడం కోసం మేము వచ్చాము ఇక్కడికి, అంటే ఫీల్డ్ విజిట్ కోసం వచ్చాము. అయితే ఈ మొక్క చూసినట్టయితే మన ఆర్డీ సంజీవిని వాడడం జరిగింది. వీళ్ళు ఇది హ్యూమిక్ ఫల్విక్ అమైనో సీవీడ్ కాంబినేషన్లో ఉంటుంది అనమాట. వీళ్ళది దాదాపు చెట్టు గ్రోతింగ్ లేదని చెప్పేసి మనకి రైతు చెప్పడం జరిగింది. ఈ చెట్టు గ్రోతింగ్కి మేము ఆర్డీవీ కంపెనీ వాళ్ళది సంజీవిని రికమెండ్ చేసినాం. దీని రిజల్ట్ కూడా చాలా బాగుంది. గ్రోత్ కూడా చాలా బాగా వచ్చింది. రూట్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది. ప్లాంట్ కూడా ఇది 4 సంవత్సరాల మొక్క, చాలా ఎత్తు కూడా ఉంది. 4 సంవత్సరాల మొక్క చాలా ఎత్తు కూడా ఉందని చెప్పేసి మాకు రైతు చెప్పడం జరిగింది. మళ్ళా పరిస్థితి తోటదే